ప్రభునందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఎపిసోడులో గోధుమలు గురుగులు ఉపమానమును గురించి మనం ధ్యానించుదాం. గోధుమలు గురుగులు ఉపమానం. దీనికి సంబంధించిన వాక్యములు మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు మరియు 36వ వచనము నుండి 43వ వచనం వరకు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉపమానాల్లో ముఖ్యమైనటువంటి సందేశము సారాంశం ఏమిటి అంటే, దుష్టులు ఎందుకు అభివృద్ధి చెందుతున్నారు, అభివృద్ధి చెందితే చివరిలో వారంతము ఎలా ఉంటుంది? దుష్టులు ఎందుకు అభివృద్ధి చెందుతున్నారు, అభివృద్ధి చెందుచు ఉండగా ముగింపులో చివరిలో వారి అంతము ఏ విధముగా ఉంటుంది? ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉపమానంలో రైతు పొలములో విత్తనాలు చల్లాడు, గోధుమలు. రైతు నిద్రపోతూ ఉండగా శత్రువు వచ్చి గురుగులనే కలుపు గింజలు చల్లాడు. వింటున్నారా? చూడండి, మన కుటుంబాల్లో కానీ, సంఘాల్లో కానీ, సంస్థల్లో కానీ ఈ గురుగులు అనే కలుపు గింజలు లాంటివి చెడు వస్తుంది తప్పనిసరిగా. నువ్వు సంఘాన్ని జాగ్రత్తగానే కడుతున్నావు, సంఘ పరిచర్య మంచిగానే ఆత్మీయంగానే చేస్తున్నావు, కానీ గురుగులు కూడా ప్రవేశిస్తాయి, అందులో ఉంటాయి. మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఫస్ట్ ప్రారంభంలో మారు మనసు పొందే ఉంటారు, తర్వాత వాళ్ళు గురుగులుగా కూడా మారిపోవచ్చు. ఎందుకంటే సైతాను, అపవాది కలుపు గింజలనే చెడుని విత్తుతాది. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది: నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. సైతానుడు ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఈ రైతు నిద్రించుచూ ఉండగా ఆ పొలంలో గురుగులు శత్రువు వచ్చి విత్తాడు. మన శత్రువు అపవాది, మీ విరోధి అయిన అపవాది. మనకి ఎనిమి ఉన్నాడు తెలుసా? సైతాను శత్రువు అయ్యా అంటే చాలామంది మోడర్న్ థియోలోజియన్స్, ఆధునిక వేదాంతులు సైతాన్ లేదంటున్నారు. చాలా బైబిల్ కాలేజెస్లో సైతాను పర్సన్ కాదు, సైతాను వ్యక్తి కాదు, సైతాను జ్ఞానం లేదు, సైతాను ఒక శక్తిని వేదాంత కళాశాలలో బోధిస్తున్నారు. ఆ ప్రొఫెసర్లు చెప్పే వీళ్ళు అంటున్నారు, విశ్వాసాన్ని పాడు చేసుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శత్రువు ఉన్నాడు సైతాను. వాడు వ్యక్తి. ఒకప్పుడు దేవుని దగ్గర ప్రధానమైన దూత కెరూబు గర్వించి పతనమైపోయి సైతానుగా మార్పు చెందాడు. వీడు పర్సన్. వాడు చెడును విత్తుతాడు, గురుగులను విత్తుతాడు. విత్తిన చెడును బట్టి ఏమండి దుష్టులైపోతారు మనుషులు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దుష్టుడు మనలో ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. పేతురు అదే చెప్తున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునాయని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్ర. కుటుంబాలను పాడు చేస్తాడు సైతానుడు, సంఘాలను పాడు చేస్తాడు సైతానుడు, సంస్థలను పాడు చేస్తాడు సైతానుడు, వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాడు. ఎలా? గురుగులను విత్తుట ద్వారా. గురుగులను విత్తుట ద్వారా. ప్రియదేవుని బిడ్డలారా గమనించాలి, కొంతకాలానికి
గురుగులు అనేటువంటి మొక్కలు కనిపించాయి. ఆ పని వాళ్ళు వెళ్ళారు, రైతుకు చెప్పారు, ఆ యజమాంతయ్యా గురుగు మొక్కలు వచ్చినాయి. అప్పుడు అర్థమైపోయింది ఇది శత్రువు చేసిన పని. అయితే పెకలింపమా, కలుపు తీయమా అంటే వద్దొద్దు, కోతకాలం వరకు ఎదగనిమని చెప్పాడు ప్రభునందు దేవుని బిడ్డలారా. కాబట్టి సంఘాల్లో కూడా గురుగులు వంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళని దేవుడు చూసుకుంటాడు, ఎదగనీయాలి, టైం వస్తుంది, ఆయన కోసేస్తాడు, ఆయన తొలగించేస్తాడు, ఆయన టైంలో చేస్తాడు. కోతకాలము, దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. కోతకాలము గమనించాలి. దుష్టులు ఉంటారు, అయితే వీళ్ళు వృద్ధి చెందుతూ ఉంటారు, సంఘాల్లో ఎదుగుతూ ఉంటారు. నాకు అప్పుడప్పుడు వీళ్ళ మీద వ్యసనం పుడతా ఉంటుంది. సంఘాల్లో ఏమండి, ప్రొటెస్టెంట్ సంఘాల్లో కానీ, క్యాథలిక్ సంఘాల్లో కానీ, ఆర్థడాక్స్ సంఘాల్లో కానీ ఈ బిషప్లు, ఫాదర్లు, ప్రీస్టులు ఉన్నారు చూసారా, వీళ్ళు చాలా దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నారు. వీళ్ళ మీద నాకు కోపం వస్తూ ఉంటుంది. వీళ్ళు గర్వాలు విడిచిపెట్టరు, మోసాలు విడిచిపెట్టరు, కులజాడ్యం విడిచిపెట్టరు, అన్నీ ఉంటున్నాయి వీళ్ళలో. అసలు వీళ్ళు ఎందుకు సేవకులు అనిపిస్తూ ఉంటుంది నాకు. దేవుడు చెప్తున్నాడు, గోధుమల్ని గురుగుల్ని ఎదగనియండి, ఆయన చూసుకుంటాడు. ఒక్కోసారి నేను ఖండిస్తూ ఉంటున్నా, అది కూడా తప్పేమో అనిపిస్తుంది. అందరూ భజన చేస్తున్నారు కదా, వీళ్ళకి భజనలో నాలాంటోడు అప్పుడప్పుడు ప్రవక్తలా ఖండించాలి. మారండి అయ్యా, మీరు సరిగ్గా చేస్తే మేము ఎందుకు, మాలాంటి వాళ్ళం ఏదో పనులు చేసుకుని బ్రతికేవాళ్ళం, లే పీపుల్ మేము. సరిగ్గా పరిచయం చేస్తే, సరిగ్గా ఉంటే భారతదేశం ఎప్పుడో మారేది. భారతదేశం మారట్లేదంటే క్రైస్తవ నాయకుల్లో లోపం ఉంది. మీరు డ్యూటీలు చేసుకుంటూ వెళ్తున్నారు, అందుకనే మారట్లా. సో ఇంకా విస్తరించి మాట్లాడదలుచుకోవట్లా. ప్రియదేవుని బిడ్డలారా, గమనించవలసినటువంటి విషయం, దుష్టులు వృద్ధి పొందుతూ ఉంటారు. ఈ కీర్తనాకారుడైన దావీదు కూడా ఈ డౌట్ వచ్చింది. చూడండి, 73వ కీర్తనలు అంటాడు, ఏమంటారు చూడండి, కీర్తనలో 73, ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, 3వ చరణం, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారి ఖ్యాతన లేవు, వారి పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగో, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రం వలె వారు బలత్కారం ధరించుకొందరు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చున్నవి. దేవుని బిడ్డలారా, ఇలా గర్వంతో ఉంటారు. ఈయన అన్నాడు, కీర్తనకారుడు అన్నాడు, నేను పరిశుద్ధంగా ఉండి సుఖమేంటి, దేవుళ్ళ ఉండి సుఖమేంటి, కష్టాలు అనుభవిస్తున్నానే తప్ప వాళ్ళు దుష్టులైనా వృద్ధి చెందుతున్నారు అన్నప్పుడు దేవుడు కీర్తనకారునికి చక్కగా బయలుపరిచాడు. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, ఏమని బయలుపరిచాడో చూడండి, గమనించవలసిన విషయం. కీర్తనలో 73, 17 నుంచి 19 చరణాలు. 73వ కీర్తన 17వ చరణము నుంచి 19వ చరణం వరకు. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతరంగమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. 18 వరకు వ్రాయబడి ఉంది. ఇంకా 19వ చరణం, క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. దేవుని బిడ్డలారా, వారు కాలుజారు చోటులో ఉంచబడి ఉన్నారు. ఈ దుష్టులు అవటానికి సైతాను దుష్టుడి కారణం, గురుకులు విత్తింది. ప్రభునందు ప్రియదేవుని బిడ్డల దుష్టత్వంలో ఎదిగిపోయారు. కానంట వాళ్ళకు ఒక అంతం ఉందంట, వాళ్ళకు ఒక నాశనం ఉందట. వాళ్ళు కాలు జారు చోట ఉంచబడి ఉన్నారు. ఎందుకంటే
దేవుడు వాళ్ళని చూసుకుంటాడు, వాళ్ళకి తగిన శిక్ష ఉందని చెప్తున్నాడు. అందుకనే దీనికి చివర సారాంశం ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 41వ వచనము నుండి 43వ వచనము వరకు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 41వ వచనము నుండి 43వ వచనం వరకు. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. దేవుని బిడ్డలారా, ఆటంకాలన్నీ తొలగిస్తాడు. ఈ గురుగుల్ని ఏ విధంగా అయితే కట్టకట్టి అగ్నిలో తగల పెడతారో అదే రీతిగా ఈ దుష్టులు కూడా దుష్టుల్ని అగ్నిగుండంలో పడవేస్తాడు. అక్కడ ఏడ్పునో పండ్లు కొరుకుటయి ఉండును. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారని వ్రాయబడి ఉంది. ఇది గోధుమలు గురుగులకు సంబంధించిన ఉపమానం. కాబట్టి ఆ దుష్టత్వాన్ని చూసి వారి అభివృద్ధిని చూసి వ్యసనపడద్దు, దేవుడికి అప్పగించాయి, దేవుడే చూసుకుంటాడు. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, ఈ గురుగులు కూడా పెరిగిపోయి నాయన వృద్ధి చెందుతున్నారు దుష్టులు గురుగుల వలె. వాళ్ళని చూసి మేము వ్యసన పడకుండా నా తండ్రి నీకు అప్పగించి మా పని మేము చేసుకునే కృప మాకు దయచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి.